టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టైం అసలు బాగోలేదు. అతడు ఏం చేసినా కాంట్రవర్సీ అయిపోతుంది. ముందే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఈ స్టార్ బ్యాటర్ అనవసరమైన దూకుడుతో కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నాడు. చాన్నాళ్లుగా టెస్టుల్లో విఫలమవుతూ వస్తున్న కింగ్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అదే కంటిన్యూ చేస్తున్నాడు. పెర్త్ టెస్టులో సెంచరీ మినహా ఈ సిరీస్ లో అతడి బ్యాటు గర్జించిందే లేదు. ఇలాంటి తరుణంలో ఓ వివాదంలో చిక్కుకున్నాడు కోహ్లీ. దీంతో అతడికి ఐసీసీఐ గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా మ్యాచ్ ఫీజులు 20% కోత విధించింది. అసలు ఏం జరిగింది? కోహ్లీకి ఐసీసీఐ షాక్ ఇవ్వడం వెనక కారణాలు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. బాక్సింగ్ డే టెస్టులో తొలి రోజు ఆస్ట్రేలియా బాగా ఆడింది. తొలి రోజు ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. కొత్త కుర్రోడు శామ్ కొన్స్టోస్ 60, ఉస్మాన్ ఖవాజా 57తో పాటు మార్నస్ లబుషేన్ 72, స్టీవ్ స్మిత్ 68కి క్వాలిటీ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. అయితే ఆరంగేట్ర బ్యాటర్ కాన్స్టోస్ తో విరాట్ కోహ్లీ గొడవకు దిగడం మొదటి రోజు ఆటలో చర్చనీయాంశంగా మారింది. వరుస 4లు 6లతో జస్ప్రీత్ బుమ్రా సహా భారత బౌలర్లు అందరినీ భయపెడుతున్న కాన్స్టోస్ ను కోహ్లీ గెలికాడు. గ్లౌస్ సరి చేసుకుంటున్న అతన్ని ఢీ కొట్టాడు విరాట్. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఏదో కామెంట్ చేసుకుంటూ కనిపించారు. కాన్స్టోస్ తప్పు లేకపోయినా కోహ్లీ అతన్ని ఢీ కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. అగ్రెషన్ చూపించడంలో భాగంగా కోహ్లీ ఇలా చేయడం ఆసీస్ ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం టాకిక్ అనే చెప్పాలి. అయితే దీనిపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీరియస్ అయింది. కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20% కోత విధించింది. మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత మ్యాచ్ రిఫర్ ఎదుట హాజరైన కోహ్లీ తన తప్పు ఒప్పుకోవడంతో అతడికి 20% జరిమానా, 1 డిమెరిట్ పాయింట్ వేశారు. అసలే ఫామ్ కోల్పోయి కష్టాల్లో ఉన్న కోహ్లీకి అటు భారత జట్టుకు ఇది భారీ ఎదురు దెబ్బే అని చెప్పాలి.